శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ, ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలని పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలని అనుభవిస్తారు, అదేవిధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవిత కాలం ఏ స్త్రీ వల్ల ఆ శుభ ఫలితాలు పొందుతారు, అలాగే ఒక స్త్రీ వల్ల వీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి అనే వివరాలతో పాటుగా జీవితంలో మరిన్ని సత్ఫలితాలను పొందడానికి ఈ రాశివారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్న నాయకులుగా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యలు పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, సమయస్ఫూర్తి, చాకచక్యం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఈ రాశి వారు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ ఏదో సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ రాశివారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతనిస్తారు. కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే వీరిని పని చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లక్ష్య పెట్టారు. 100% వీరు అనుకున్నవి అనుకున్న విధంగా జరుగుతాయి. కానీ వైఫల్యం చెందిన 10% విరిగి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ రాశి వారు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విద్యల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన చివరికి వీరికి మేలు చేస్తుంది. ఈ రాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. అంతేకాదు వీరు భాగస్వాముల్లో కలిగే వివాదాలు జీవితంలో మలుపుని తెస్తాయి. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టం. ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు విపదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలిస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇస్తే ఎంతటి ఘనకార్యాలనైనా సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్నటువంటి ఈ ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. ఇది ఈ శరీరము చాలా శక్తివంతమైనది. అచంచల మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరితో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని
నాయకత్వం వహించడం వీరికి జీవ లక్షణం. అంతేకాదు మిథున రాశి వారి లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనకంజ వేయరు. కొనుగోలు చేసిన ఆస్తిలో ఈ రాశి వారికి చిక్కులు ఎదురవుతాయి. సొంత వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సొంత వారు వదిలేసిన బాధ్యతలు వీరి తలపైన పడతాయి. తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ రాశి వారు అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే మరి స్వయం అధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ గుర్తింపు రావాలని ఆశిస్తారు. స్వాభిమానం అంటే అందరికంటే గొప్పగా జీవించాలి అన్న కుతూహల వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఉండడం వల్ల వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీనివల్ల అనేక చిక్కులని కూడా కొని తెచ్చుకుంటారు. వీరిలో ఒక చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉండటం. కానీ ఈ మోసం చేస్తే సహించలేరు. మోసం చేసే వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. మోసం చెయ్యడం, నమ్మించి నట్టిట ముంచడం, కపట ప్రేమ చూపించడం వీరి లక్షణం కానే కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విధిలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశి వారు తమ జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యేదాకా కూడా నిద్రపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. కావున వీరు ముఖ్యంగా సుఖంగా ఉండరు. ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు మీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ సన్నిహితులు కానీ, బంధువులు కానీ, ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు అంటే వారు మీ శ్రేయోభిలాషుల వలె కనిపిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ, పురుషులకు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా మీ జీవితంలో మీ నాశనాన్ని కోరే స్త్రీ మీ చుట్టూ పక్కనే ఉంటారు. వారు ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. మీ శ్రేయోభిలాషుల వల్ల నటిస్తారు. అయితే మీరు ఎదుటివారు అలాగే వారు గమనించి మీరు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అంటే అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు. మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ముందు ఒకలాగా వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాగే సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ వ్యక్తి కదా, సంఘంలో అవమానపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి, అలాగే చాలా జాగ్రత్తగా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, కుటుంబ సభ్యులో ఉండొచ్చు, అంటే తోబుట్టువులో కానీ, వారి యొక్క భార్యాభర్తలు కానీ, లేదంటే మీ బంధువుల్లో ఎవరో ముఖ్యంగా బంధువుల్లో వారెవరో గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే కనుక మీరు అనేక రకాల ప్రమాదాలని కొని తెచ్చుకున్న వారు అవుతారు. వారిచ్చే సలహాలు పాటించే ముందు ఆ సలహా పాటిస్తే మీకు ఏం జరుగుతుంది, మంచి జరిగే అవకాశం ఉందా లేదా చెడు జరుగుతుందా, ఒకవేళ మీకు ఎప్పుడైనా అంతకుముందు ఈ సలహాలు ఇచ్చి వారి వల్ల చెడు జరగడం అనేది జరిగిందా, ముఖ్యంగా అందరినీ గుడ్డిగా నమ్మకూడదు, ముఖ్యంగా మోసపోకూడదు కూడా. అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు, లేదా సభ్యులు కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు. ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా మీ జీవితంలో ఒక స్త్రీ వినాశనాన్ని కోరుకుంటుంది. అది నాశనాన్ని ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా నిదానంగా వారిని నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా ముఖ్యంగా ఆర్జ్యం సమర్పించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. అలాగే దోషాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా మొదలు పెట్టేటప్పుడు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతున్నారు. అంతేకాదు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేని వారికి సహాయం చేయండి. అలాగే అన్నదానంతో పాటుగా మీరు ముఖ్యంగా వస్త్రదానం కూడా చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం అంటే ఏర్పాటు చేస్తే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు యొక్క అగ్నిగుండం, అంతేకాకుండా నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ పరిహారాలు మీ అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మారుస్తాయి. సో చూసారు కదండి, ఈ రాశి వారి జీవితకాలం మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది, మీరు ఏ జీవితకాలం మొత్తం ఎటువంటి స్త్రీలతో వారితో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ అంశంలో ముఖ్యంగా ఏ ఉత్తమమైన ఫలితాలను పొందడానికి మీరు పాటించవలసిన పరిహారాలు
అలాగే దేవతారాధన గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.